సన్నిధిలో బాల్యము నుండి ఎదిగిన సమూయేలులా తండ్రి మాటకు లోబడి విధేయుడైన ఇస్సాకులా ఈ మనుషుల దయయందును ఆ దేవుని దయలోను ఈ మనుషుల దయయందును ఆ దేవుని దయలోను వర్ధిల్లింపజేయుము నిత్యము వర్ధిల్లింపజేయుము నిత్యము నీ కృపలో కాయుము దీవెనలతో నింపుము నీ కృపలో కాయుము దీవెనలతో నింపుము దేవా నీవే తోడుగా ఉందుము దేవా నీవే తోడుగా ఉండుము హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రాన్సిస్ హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రాన్సిస్ చేసిన మేలులన్నిటిలో వేటిని మరువము కృతజ్ఞత బలి అర్పణగా మా హృదయమర్పింతుము మా జీవిత కాలము నీ సాక్షిగా ఉందుము మా జీవిత కాలము నీ సాక్షిగా ఉందుము దేవా నీకే మహిమా ఘనతలు చెల్లింతుము దేవా నీకే మహిమా ఘనతలు చెల్లింతుము నీ కృపలో కాయము దీవెనలతో నింపుము నీ కృపలో కాయము దీవెనలతో నింపుము దేవా నీవే తోడుగా ఉందుము దేవా నీవే తోడుగా ఉందుము హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రాన్సిస్ హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రాన్సిస్ నీవు మాకు ఇచ్చిన ఈ బహుమానము ఐజాక్ ఫ్రాన్సిస్ బర్త్డే నీకు వందనము నీ కృపలో కాయుము దీవెనలతో నింపుము నీ కృపలో కాయుము దీవెనలతో నింపుము దేవా నీవే తోడుగా ఉందుము దేవా నీవే తోడుగా ఉందుము హ్యాపీ బర్త్డే టు యూ కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయ్యా తోడుగా మా ముందరే నడిచినవయ్యా పోషించినవయా బలపరచినవయా భయము వలదని ధైర్యమునిచ్చినవయ్యా నడిపించినవయ్యా కాపాడినవయ్యా ఓట మంచులో
చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా. దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా. అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసేగా. ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసేగా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా, నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా, నీ ప్రేమ మరువము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనపరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా, పోషించినావయ్యా, బలపరచినావయ్యా. భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఎన్ని తలచినా ఏది అడిగినా లో కూడా తండ్రి కృపతో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఇగో తండ్రి మరి ఆ గృహంలోనికి తండ్రి ప్రవేశించుండగా తండ్రి మీ కృపతో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నారు తండ్రి. మీ కుమారుడు తండ్రి నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి తండ్రి మీ కృప చూపించి మీ నామానికి మహిమకరంగాను, కుటుంబానికి కూడి వచ్చిన బంధువర్గానికి సంఘానికి దీవెనకరంగా తండ్రి మార్చమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
చందమామ కిందికొచ్చిందా, నిన్నలేని సందడేదో మోసుకొచ్చిందా, తొలిసారి చూపు కలిపిందా, తొలి వలపు తీపి తెలిపిందా, ఈనాడే కంటబడుతుందా, ఇన్నాళ్ళు కలలో ఉందా. ఆ నవ్వుల్లో నందివర్ధనం పూవై పూస్తుందా, ఆ సిగ్గుల్లో మల్లె మొక్కలే కలబోస్తూ ఉందా. నింగిలోని చందమామ కిందికొచ్చిందా, నిన్నలేని సందడేదో మోసుకొచ్చిందా. తారలన్నీ తోరణాలై స్వాగతం పలికే సమయాన కన్నులు తెరిచి నిన్ను చూసా, నా కలవు నువ్వేనా. మాటలన్నీ మూగపోయి మౌనమై నిలిచిన నిమిషాన మనసు పలికే మధుర గానం ప్రియతమా నీదే. లోకాలనే గెలుపొందనా నువ్వుంటే నాలోనా, నీ ప్రేమకై జన్మించిన ప్రతి జన్మలో నీ వాడిగా, నువ్వుంటే ఆనందాలే అతిథులు నా ఇంట, సరదాలు సంతోషాలు సాగును వెను వెంట. నింగిలోని చందమామ కిందికొచ్చిందా, నిన్నలేని సందడేదో మోసుకొచ్చిందా. పరుగులు తీస్తుంది, బురకలు వేస్తుంది, దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది. సోమరి అందాక ఊరుకుందువు, కాలమే పరుగులు తీయక బురకలు వేయక, కాలం నీతో ఆగదు ఉండదు. అజ్ఞానులుగా చరిత్రహీనులయారు, దినములను దేవునికివ్వని వారు ఎందరో, సంఘములో నుండి తుడిచివేయబడ్డారు. దేవునికై పుట్టిన నీవు దేవుని పని చెయ్యాలి, సమయమును వృధాగా గడపక సద్వినియోగించాలి. అంధకార క్రియలను విడిచి క్రీస్తును ధరించాలి, పైనున్న వాటిని వెతకి పరలోకం చేరాలి. కాలమునదికి నిద్ర మేలుకొని సమయమైనదని తెలుసుకోవాలి. అందక ఊరుకుందువు, కాలమే
ప్రభు పనిలో ప్రయాసపడిరి పోరాటము చేసి ఆయుష్కాలం ముగించుకుని సోమరి ఎందాక ఊరుకుందువు కాలమే పరుగులు తీయగౌరవం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది సోమరి అందాక ఊరుకుందువు కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా దేవుడికి మహిమ కలుగును గాక. అందరం కూడా ఇక్కడ కలిసి పాడదాం. కంచె వేసావు మా ఇంటికి. ఎంతోమందికి మంచి ఆదరణ కలిగించిన కృతజ్ఞత గీతం ఇది. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యముంచితివి. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యముంచితివి. ఈ మాట నాతో అందరు కలిసి పాడండి. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్య. నా స్వరం అర్థమవుతుందండి మీకు అందరు కూడా? కలిసి నాతో పాడండి. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్య. నేను నా ఇంటి వారము నిన్నే సేవించేదం. పాడదాం. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్య. నేను నా ఇంటి వారము నిన్నే సేవించేదం. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. నీతి సూర్యుడ తేజోమయ, నీ వెలుగు మా ఇంట నింపావయా. నీతి సూర్యుడ తేజోమయ, నీ వెలుగు మా ఇంట నింపావయా. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్య. నేను నా ఇంటి వారం నిన్నే సేవించేదం. పాడడం. నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్య. నేను నా ఇంటి వారం నిన్నే సేవించేదం. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. దశలో మేముండగా శోధనలన్నీ దూరము చేసితివి. నీరు కట్టిన తోటగా చేసి ఫలము పంటలతో సమృద్ధినిచ్చితివి. దీన దశలో మేముండగా శోధనలన్నీ
చేసితివి, నీరు కట్టిన తోటగా చేసి ఫలము పంటలతో సమృద్ధినిచ్చితివి. యెహోవా రోహివై సంరక్షించుచు మా ప్రతి అవసరము తీర్చావయ్యా. యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయ్యా. నీ ఉండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా. నేను నా ఇంటి వారం నిన్నే సేవించెదం. నీ ఉండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా. నేను నా ఇంటి వారం నిన్నే సేవించెదం. పరిస్థితులన్నీ చేజారగా చుక్కాని నీవై దరి చేర్చినావు. వ్యాధి బాధలు రాకుండా చేసి మేమెల్లు స్థలమందు ఆశ్రయమైనావు. పరిస్థితులన్నీ చేజారగా చుక్కాని నీవై దరి చేర్చినావు. వ్యాధి బాధలు రాకుండా చేసి మేమెల్లు స్థలమందు ఆశ్రయమైనావు. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యముంచితివి. యెహోవా రోహివై పాలించును తండ్రిగా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముట్టాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడును నర చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టి ఉన్నాను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు దూరపోడు అని చెప్పి వాగ్దానము చేసెను యేసయ్యా. లాలించును,
కృప నీకు నాడు బంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తద్దరి మెట్టెలై నీడిపోదు నా కృప నీకు నాడు బంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించదా నీదు భారమంత మోస్తాడు శాంతి మొసగదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లి లాలించును తల్లి నా ప్రేమించును తల్లి లాలించును తండ్రి నా ప్రేమించును ముగ్గురు వచ్చు వరకు ఎత్తుకొని ఉంటాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్య ప్రేమ మరువలేనిది నీ ప్రేమ నన్ను మరచిపోలేనిది నీ ప్రేమది నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది నీ ప్రేమ నన్ను మరచిపోలేనిది నీ ప్రేమ సముద్రాల కన్నా లోతైనది ఆకాశము కంటే ఎత్తైనది సముద్రాల కన్నా లోతైనది ఆకాశము కంటే ఎత్తైనది గాయాలలో నన్ను దాచుకున్నది రక్తమునిచ్చే నిన్ను కొనుక్కున్నది గాయాలలో నన్ను దాచుకున్నది రక్తమునిచ్చే నిన్ను కొనుక్కున్నది నా తల్లి కన్నా నా తండ్రి కన్నా మిన్నైనది నీ ప్రేమ మిన్నైనది నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది నీ ప్రేమ నన్ను మరచిపోలేనిది నీ ప్రేమ బంగారము వెండి కన్నా విలువైనది రత్నవాసులలో అది కొలువలేని బంగారము వెండి కన్న విలువైనది రత్నరాశులలో అది కొలువలేనిది జనులందరూ విడచిన విడువనన్నది నా కొరకై సర్వము అర్పించినది జనులందరూ విడచిన విడువనన్నది నా కొరకై సర్వము అర్పించినది నా తల్లి కన్నా నా తండ్రి కన్నా నిన్నైనది నీ ప్రేమ నిన్నైనది నీ ప్రేమ నిన్నైనది నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది నీ ప్రేమ పోలేనిది నీ ప్రేమ గాఢాంధకారము వెలుగైనది లోతైన లోయలలో నడిపించినది గాఢాంధకారము వెలుగైనది లోతైన లోయలలో నడిపించినది బలహీనతలో నన్ను బలపరచినది శాశ్వతమైన యేసు ప్రేమది బలహీనతలో నన్ను నడిపించినది శాశ్వతమైన యేసు ప్రేమది
మీ కేటాయించిన సీట్లో స్టేజీకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన మధ్యలో ఉన్న సాంసన్ గారు ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించాలని కోరుచున్నాం. ప్రభుట అందరికి వందనాలు. మరి దైవజనులు పాస్టర్ గారికి అలాగే సమయాల గారికి హృదయపూర్వక వందనాలు. నిజమైన ద్రాక్షావల్లి అనే పాట పాడుకొని ప్రభువును కనపరుస్తున్నాం. హల్లెలూయా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అది కాదు, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎన్నాలేని అదే ఏమా, ఎన్నాలేని నీ ప్రేమ, నిజమైన దక్ష ప్రభుదాస్ గారి స్టేజ్ నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎన్నాలేని నీ ప్రేమ, ఎన్నాలేని నీ ప్రేమ. అతి కాంచనీయుడ దివ్యమైన నీరపులు జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంచనీయుడ దివ్యమైన నీరపులు జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. చేతలమై తోడగా నేదరాటము గడగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. చేతలమై తోడగా నేదరాటము గడగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, అనిత్యమైన సంతోషము నీలోనే, అనిజమైన ద్రాక్షావల్లి నీవే, అనిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది అయంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎన్నాలేని నీ ప్రేమ, ఎన్నాలేని నీ ప్రేమ. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది.
జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా యేసయ్య, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీ దీన కుమారుడు అదేవిధంగా తండ్రి తన యొక్క సత్యమని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదే కాదు కానీ ప్రభువా, నేను ఈ లోకంలో జీవించడానికి ప్రభువా, మీ దాసునికి ఒక గృహం అవసరమైంది కనుక దేవా, ఆ గృహాన్ని మీరు మీ బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ గృహంలో నివసించే అనేకులకు ప్రభా గొప్ప దర్శనములు కలిగి ప్రభా నీ స్తోత్రము తండ్రి, నీ రాకడ కొరకు అనేక మంది సిద్ధపడినట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నన్ను ఎవరైతే నాయన ఈ దినము వర్తమాన కొరకు సిద్ధపరిచారో ప్రభా, మీ దాసుడు మీ పక్షాన నిలబడుచుండగా తండ్రి, నాకును మాకును చేరి వచ్చినటువంటి ప్రజలందరికీ ప్రభా కావలసిన వర్తమానము చేత తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో ఎండ దెబ్బైన వడదెబ్బైన తగులు కానైనా ఇదిగో నీ శిఖైన మేఘాన్ని ప్రభా, ఇదిగో తండ్రి మీరు ఇచ్చి మా ప్రభా చల్లని వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభా, ఇదిగో తండ్రి మా అందరికీ కావలసినటువంటి ప్రభా వర్తమానము చేత మీరే మాట్లాడి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని దాసులకు, నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నా. ఫంక్షన్ ఒకటంటేనే గందరగోళంగా ఉంటుంది. ఇది ఒకటి కూడా కాదు, 2-3 కలిపెట్టేశారు, ఇంకా మరీ దరిద్రంగా ఉంటుంది. కృప కలిగిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయం, ఈ సమయమును సద్వినియోగం చేసుకునే భాగ్యం నాకును మాకును అందరికీ దయచేయండి. ఈ కార్యక్రమం మా బ్రతుకులకు మేలుకరంగా మార్చమని కోరుకుంటూ మీ చేతులకు తండ్రి సమయమును మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని వచనాలు, కొన్ని అధ్యాయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయా పరిస్థితుల్లో లేదా ఆయా ఈవెంట్లో మనం వాటిని అలా తీసి చూసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాటిని చూసి వెళ్ళిపోమనిగా వాటి నుంచి కొన్ని విషయాలు మనందరం తెలుసుకోవాలని చెప్పి రాయించినటువంటి సంఘటన. కాబట్టి భక్తులు వాళ్ళు నోరు తెరిచి మనకు ఉపదేశించినటువంటి ఉపదేశాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో చూడగలిగితే 127వ కీర్తన కొన్ని కావాలి. ఇంకా చెప్పాలంటే ప్రాముఖ్యమైనవి కొన్ని కావాలి. ఆ ప్రాముఖ్యమైనవి ఏంటో, ఏటి వెంబడి మనిషి వెళ్ళిపోతాడో అవన్నీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటాడు. మనిషి జీవితకాలం అతడు ఎంతకాలం అయితే బతుకుతాడో ఆ బతికినంత కాలం వీటి కోసమే ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ జీవితకాలం ఏదైతే ఉందో ఆ జీవితకాలానికి సార్థకత వచ్చింది అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ అధ్యాయం నెరవేరినప్పుడు కొన్ని కోరుకుంటాం. ఏంటంటే ఇల్లు కావాలి, జాబు కావాలి, దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. సొలొమోను గారు రచిస్తున్నటువంటి కీర్తన, సొలొమోను గారు పేరట రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో చెప్పబడిన మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. మీరు గమనించండి, యెహోవా ఇల్లు కడతాడా కట్టిస్తాడా? యెహోవా ఇల్లు కడతాడా కట్టిస్తాడా? దేవుడు ఇల్లు కడతాడా కట్టిస్తాడా? ఏం చేయబడిన దాంట్లో నువ్వు ఉండవు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ట్ చేశారు. బాబేలు గోపురం అని చెప్పి ఓ పెద్ద నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు నిర్మించడానికి ప్రయత్నించిన దేవుణ్ణి విడిచిపెట్టి చేశారు కాబట్టి ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయారు. కొన్ని ప్రారంభిస్తారు, ఎలాగలాగో ప్రారంభిస్తారు, కానీ అది పూర్తవుతుంది. దేవుడు మన ప్రయాసం దీవించాలి, దాన్ని పూర్తయ్యేటట్టు చేయాలి. అందుకే యెహోవా కట్టిస్తాడు అని చెప్పాడు. చూడండి,
మొదటిది. రెండవది ఏంటట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయేవారు మేలుకొని ఉండుట వ్యర్థం. మనం ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లు ఎక్కడో దూరంగా ఒంటరిగా కట్టుకోం, ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో ఎక్కడో చోట కట్టుకుంటాం. మ్యాక్సిమం ఒక పట్టణం లేదా ఒక మండలం, మన పరిభాషలో చెప్పుకోవాలంటే మండలం. ఒకప్పుడైతే పట్టణం అనేవారు. మండలం ఎందుకంటారా, మండలానికి ఖచ్చితంగా కాపలాదారులు ఉంటారు. మండలాన్ని కాపాడేది ఎవరు చెప్పండి? మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. మండలానికి కదా, మండలానికి ఖచ్చితంగా ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీసులు దేనికి? కాపాడడానికి. దేన్ని కాపాడడానికి? ఆ మండలంలో ఉన్నటువంటి మనుషులు కాపాడడానికి ఒక వ్యవస్థను గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. వాళ్ళు ఎందుకో తెలుసా? కాపాడడానికి మెలకువగా ఉంటారు. రాత్రి ఉంటారు, పగలే ఉంటారు. ఈ రాత్రింబగలు వాళ్ళు ఎందుకు కాపలా కాస్తున్నారు అంటే, ఆ మండలంలో నువ్వు ఇల్లు కట్టుకు నివసిస్తున్నావే, నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాళ్ళని కాపాడ్డారు. అందుకే ఈ ప్రజల మధ్య, ఈ మండలాల మధ్య లేదా పట్టణాల మధ్య మనం నివసిస్తుంటాం. ఒకప్పుడైతే పట్టణం, దావీదు పురం కట్టించాడు. ఆ పురంలో అందరూ ఉండడానికి ప్రయత్నించేవారు. ఎందుకంటే దావీదు పురం చుట్టూ కాపలా ఉంటుంది. ఆ కాపలా పెట్టింది ఎవరు? రాజుగారు. సైన్యం పెడతాడు, రౌతుల్ని పెడతాడు, యుద్ధ నౌకల్ని పెడతాడు. ఇవన్నీ పెట్టి కాపలా కాస్తుంటారు. ఎవరిని కాపలా కాస్తారంటే పట్టణంలో ఉన్నటువంటి మనుషులను. ఈ మనుషులను కాపాడడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ మెలకువగా ఉండి కాపలా కాస్తుందట. ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు పట్టణంలో ఉన్నారే, లేదంటే ఒక మండలంలో ఉన్నారే, ఆ మండలాన్ని కాపలా గాయడానికి ఒకరు మెలకువగా ఉంటున్నారే కొంతమంది. పోలీస్ వ్యవస్థ అనుకోండి మన పరిభాషలో, ఎందుకంటే మన ఇప్పుడున్నటువంటి మన ఈ లాంగ్వేజ్ అర్థమే. నెక్స్ట్, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తింటున్నారు. ఎలా? కన్నాలేసి తింటలా, మరి అలా కష్టపడి తింటున్నారట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పొద్దున్నే లేచిపోయాడట, చాలా రాత్రి వరకు, అంటే మ్యాక్సిమం మధ్యరాత్రి వరకు కష్టపడుతున్నాడు. పొద్దున్నే చీకటితో వేకువనే లేచిపోయాడు, మధ్యరాత్రి వరకు కష్టపడుతున్నాడు. అంటే మధ్యరాత్రి చాలా రాత్రి వరకు, రాత్రి 12 గంటల వరకు కష్టపడుతున్నాడు అనుకుందాం. పొద్దున్న లేచిపోయాడు వేకువని. తెల్లవారకు ముందు లేచిన వాడు అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నాడు. దేనికోసం? తినడానికి. ఈ 5 వేళ్ళు నోట్లో వెళ్ళడానికి. ఇంత కష్టపడిన ఆయన అంటాడు, నువ్వు కష్టపడితే తినేవు, నువ్వు కష్టపడితే తినవు. ఇంకా చెప్పాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే తినవు. ఒకవేళ తిన్నా ఆ ఆహారం నీకు బలమవ్వదు. మరేమో తెలుసా? బలహీనమైపోతుంది. అందుకే ఆయన అంటాడు, ఆహారము తినుచుండుట వ్యర్థం. కొంతమంది తినడం కోసమే బతుకుతారు. అది తింటే మంచిది, ఇది తింటే మంచిది. కొంతమంది ఉంటారు, దేవుడు వాళ్ళకంటూ సెట్ చేసినటువంటి ఆహారం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో సరైన సదుపాయాలు లేకపోయినా వాళ్ళకి కావలసిన తిండి అందిస్తూ ఉంటాడు. దేవుడు అది చెప్తున్నాడు. నువ్వు కష్టపడిపోవడం వల్ల నువ్వు తినేస్తున్నావు అనుకోకు. ఆ సెలవు నా దగ్గర నుంచి రావాలంటే నువ్వు తినాలి అంటే నేను సెలవు ఇవ్వాలి. లేదనుకోండి, నువ్వు కష్టపడిన తినేలో పోతావు. నీ బాణాలు ఎవరి చేతులు ఉంటాయి తెలుసా? ఎవరి చేతులు ఉంటాయి? బాణాలు పైగా ఎందుకు వాడతారు చెప్పండి? బాణం దేనికి? పళ్ళు కుట్టుకోవడానికి, ఈపు కోసుకోవడానికి. దేనికి బాణం? బాణం దేనికంటే మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ఆస్తిని కాపాడుకోవడానికి ఒక ఆయుధం కావాలి. అంతే కదా? కాపాడుకోవడానికి నువ్వు నిలబడ్డావంటే నీ చేతులు ఏం కావాలి? ఒక ఆయుధం. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం, నీ ఆస్తి నువ్వు కాపాడుకోవడం ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం నీ పిల్లలు అవ్వాలి. ఇప్పుడు నువ్వు కష్టపడి ఇల్లు కట్టావు, కష్టపడి ఆస్తి సంపాదించావు, కష్టపడి ఏవేవో కూడబెట్టావు. ఆ కూడబెట్టినవన్నీ ఎవరు కాపాడాలి? పిల్లలు కాపాడాలంట. తమ్ముడు కష్టపడి ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు కాపాడాలి. ఫలానా ఎవరు బాబు 2024లో ఏ తారీఖు వాళ్ళ తారీఖు ఎంత? 22వ తారీఖున
ఇల్లు కట్టి ప్రవేశించాడు. ఇది చిరస్థాయిగా ఉండాలంటే ఎవరు కాపాడాలి? నెక్స్ట్ ఇదిగో ఈ అమ్మగారు కుమారు, వీళ్ళిద్దరూ మా నాన్న కట్టిన ఇల్లు అని కాపాడాలి. ఎప్పుడు కాపాడతారు? వీళ్ళిద్దరు సరైన వాళ్ళు అనుకుని కాపాడతారు. సరైన వాళ్ళు కాకపోతే అమ్ముకు తినేస్తారు. సరైన వాళ్ళైతే తండ్రి సంపాదన కాపాడతారు, ఆ సంపాదన రెట్టింపు చేస్తారు. ఇదిగో మా నాన్న ఇచ్చింది ఇది అని వాళ్ళ నాన్న సంపాదించిన దానికి ప్రొటెక్షన్గా ఉంటారు. మా నాన్న సంపాదన, మా అమ్మ సంపాదన, మా తాత సంపాదన అని ప్రొటెక్షన్గా కాపాడేది ఎవరంటే పిల్లలు. అందుకే పిల్లలు ఏమైతే కాపాడతారు? ఆయుధాలు అయితే కాపాడతారు. ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు చెప్పండి? బాణాలు కాదు వీళ్ళు, మరి ఎవరు? తల్లిదండ్రి సంపాదించిన సంపాదన అంతా ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారు. కాపాడే పిల్లలు ఉన్నారా? ఆ సంపదను తగలేసే పిల్లలు ఉన్నారు ఈరోజు. తగలేసే పిల్లలు. దయగలిగిన దేవా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి ధన్యత తండ్రి, మేము ఎలా ఉంటే ఎలా ఉంటామో సమస్తం మీ వాక్యం ద్వారా రాయించి మా చేతికి ఇచ్చారు. అట్టి ప్రకారం జీవించగలిగే ధన్యత నాకును మాకును మా అందరికీ దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో మీ కృపా కనికరాలు మాకు అనుగ్రహించి స్థిరపరిచి బలపరిచి మీ మేలు చేత ముందుకు నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ ఫంక్షన్ కూర్చున్న దానిలో స్థిరపరచమని కోరుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందాలట మంచిది. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా కొంత నిమిషంలో ఇంకొక మన మధ్యలో గుంటూరు నుంచి దైవజనులు సమర్పణరావు గారు వచ్చారు కనుక వారికి కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు కుటుంబానికి ఆ బిడ్డకు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే స్తోత్రములు మా ప్రభువా, జరిగించబడుతున్నటువంటి కార్యక్రమం అంతటి గురించి మా ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నా ప్రభువా మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఒక ఫ్రెండ్స్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. కృప చూపించి సహాయం చేయండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వేదికను అలంకరించినటువంటి సేవకులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడినటువంటి మీ దాసులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. కావలసినటువంటి వర్తమానం మీ దాసుల ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతమంది యమాహేమీలు అనుకోవచ్చు అందరినీ. ఎవరో చెప్తారు పాస్టర్లని. పాస్టర్ గారి చేతికి మైకు, యవనస్తుడి చేతికి బైక్ రాకూడదు కదా, రెండింటికి బ్రేకులు ఉండవు. అయ్యగారు మంచి వాక్యాన్ని చెప్పారు. యవనస్తులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉండాలి అనేది మనం అందరం కూడా సంఘాల్లో మీ వెళ్ళే ఆ సంఘాల్లో సేవకుల మాటలు వింటానే ఉన్నారు. ప్రతిరోజు మనం ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది. ఇప్పుడు ఎంత పెద్ద ప్రసంగాలు చేసినా ఏమన్నా అర్థమైద్దా? వాళ్ళమ్మ మా సండే స్కూల్ బేబీ. ఇప్పుడు ఏమని చూస్తే వాళ్ళమ్మ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళమ్మని చూసినట్టుంది మాకు. ఇప్పుడు ఇంత చిన్న పాపకి ఏ వాక్యం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకే చెప్పాలి. లెక్క ప్రకారం తల్లిదండ్రులకి వాక్యం చెప్పాలంటే ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేవుళ్ళని వెతుకుతున్నారని విన్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొద్దిమంది వివాహాలు కాని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాలు, మీ పిల్లల్ని అలా పెంచండి, ఇలా పెంచండి, అలా పెంచండి అని చెప్పే కంటే పిల్లలు ఎలా పెరగాలో మీరు జీవిస్తే చాలు. పిల్లలు ఎలా ఉండాలో
మనం జీవిస్తే మనల్ని అనుసరిస్తారు పిల్లలు, మనల్ని అనుసరిస్తారు. అయ్యగారు ఇప్పుడు వాక్యం చెప్పారు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నారు. యవన కాలంలో యవనస్తులకు పుట్టిన పిల్లలు అన్నారా, లేకపోతే యవనస్తులుగా పుట్టిన పిల్లలు అన్నారా? యవనస్తులకు పిల్లలు పుడతారు కదా, యవనస్తులు. మా కాలంలో అంటే ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 10th క్లాస్కి వస్తే మేజాలు వచ్చిండేవి పిల్లలకి, మగ పిల్లలకి మేజాలు వచ్చిండేవి, ఆడపిల్లలు లంగావోనీలు వేసి. ఇప్పుడు మా కాలంలో 10th క్లాస్ పిల్లలను చూస్తే ఇప్పుడు 2 పిల్లల తల్లులు కూడా అవుతున్నాడు. అప్పుడు వాళ్ళకి పరిమిత జ్ఞానం ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళినా 8th 9th అనుకుంటే మేము బీటెక్ మాస్టర్ గారు చాలా పరిమితి, అసలు పరిమితి మించినటువంటి జ్ఞానంతో ఉంటున్నారు పిల్లలు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి మనం ఎవరు నువ్వు అలా ఉండతానో శుద్ధి చేసుకుంటారు. దేని చేత శుద్ధి చేసుకుంటారు యవనస్తులు? వారి నడతను ఎలా బాగు చేసుకుంటారు? ఇందాక అయ్యగారు చెప్పారు, పబ్జీ గేమ్లోనో ఏదో గేమ్లో ఆడితే 10 లక్షలు బట్టి వాడు గేమ్లోనే గంచుకున్నాడని. వాస్తవం, ఆ పేపర్లో కూడా వేశారు, టీవీలో కూడా వార్తల్లో చెప్పారు. తల్లిదండ్రి వాడు చదువుతున్నాడు పిల్లోడు, కాపుదల ఉంటాడని డబ్బులన్నీ వాడి పేరు మీద వేస్తే తెలియకుండా అకౌంట్లో డబ్బులు మొత్తం తగలబెట్టేశాడు. ఎంతోమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే వారి నడతలో పాడు చేసుకోవడం వలన. దేని చేత ఈరోజు యవనస్తులు బాగుపడతారు? సినిమాలు చూడటం ద్వారానా? కొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు, కొంతమంది చిరంజీవి అంటారు. ఎవరిని వెంబడించినా వాళ్ళకి పాడవుతున్నారే తప్ప ఎవరు కూడా బాగుపడట్లేదు. దేని ద్వారా వారి జీవితాలు బాగు చేసుకుంటారు? ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అనేక మంది నాయనా ఈ దినాన నూతన గృహాన్ని కట్టుకొని గృహప్రవేశపు ఆరాధన వారి కుమార్తె విషయం సంతోషిస్తూ నాయనా ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేశారు. ఇందులో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాము నాయన. వేసవికాలం ఎండ తాపము నుండి విడిపించారు. అనేక ప్రాంతాల నుండి దైవ సేవకుల్ని అనేక మందిని మీరు సమకూర్చారయ్యా. ఎంతో మంది మాట్లాడారు.
ఎంత దూరమైనా ఇక్కడి వరకు వచ్చి దైవ సేవకులు అందించిన వర్తమానమును బట్టి కూడా మీకు వందనాలు. ఆ వర్తమానం చేత మేము ఎన్నో నేర్చుకున్నాం. మా పిల్లలను మేము ఎలా పెంచాలో, మేము ఎలా జీవించాలో నేర్చుకున్నాము నాయన. ఆ రీతిగా మా ప్రభు విన్నటువంటి మాటలు ప్రతి హృదయంలో స్థిరపరచండి. నూతనగా కట్టుకున్నటువంటి నిర్మించి గృహప్రవేశం చూస్తున్న కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఆ కుటుంబం చుట్టూ మీ కాపుదల అనుగ్రహించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఆ కుటుంబంలో నెరవేర్చండి. తూర్పు తట్టును, పరమట తట్టును, ఉత్తర తట్టును, దక్షిణం తట్టును నువ్వు వ్యాపించదవు అని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించి మీరు దీవించి మిమ్మల్ని వారు అధిపతిగా, అధికారిగా కుటుంబంలోనికి చేర్చుకొని వారి జీవితాలలో సావుకులు వెంబడించేటువంటి మనస్తత్వం బిడ్డలకు కూడా దయచేసి మీ కృపలో బలపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.